మీద చెన్నై వెళ్ళానక్క. అవునా నాన్న? ఓకే ఓకే. హాయ్ పద్మిని గారు, ఎలా ఉన్నారు అంటున్నాడు మా వంశీ తమ్ముడు. బాగున్నా వంశీ అంటుంది పద్మిని గారు. అక్క తిన్నావా? తిన్నా నాన్న నేను. నువ్వు తిన్నావా? నువ్వు బీటెక్ వంశీ. మరలా పూజారిని మేడం నేను. ఏంటిదండి? ఎడల పూజారిని మేడం నేను. పూజారిని మేడం నేను అంతవరకు అర్థమైంది. ఫస్ట్ వర్డ్ అర్థం కాలేదు. మీరు పంతులు గారా? బంగారం గారు ఫస్ట్ వర్డ్ ఏంటో చెప్పండి, నాకు అర్థం కాల. అవును చెర్రీ గారు, బీటెక్ చేశాను. అన్నం కూడా తినలేదు. ఉదయం పరోటా తినింది, మధ్యాహ్నం చికెన్ కర్రీ తినింది, ఈవినింగ్ బోండా తినింది, రాత్రి మటన్ తినింది. ఎవరు ఎవరు పద్మిని గారు? నిన్న మా తమ్ముడు రాలేదని నేను మనీ అది పెట్టుకుని సగం అయిపోతే లేదు. మరి ఇవి ఏం పెట్టారు మీరు? నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే. చెన్నై ట్రైనింగ్ ప్రిపరేషన్ జాబ్ సచ్చా. పూజారిని 7 ఊళ్ళు. ఓహో, 7 ఊళ్ళో పూజారా? అంటే 7 ఊళ్ళల్లో 7 వైఫ్లా? రాజుగారు హాయ్ అండి. ఏంటక్క చాలా తగ్గిపోయావు? నాన్న నువ్వు రాలేదుగా నాన్న నిన్న, అందుకనే. నాంచారయ్య ఆరేపల్లి హాయ్ అండి, గుడ్ మార్నింగ్. తిన్నారండి నాంచారయ్య గారు? మౌనిక మీరే వంశీ రాలేదని పై మొన్న తిన్నారు అని చెప్తున్నా. గుడ్ మార్నింగ్ నాంచారయ్య గారు. ఏ మై బ్యూటిఫుల్ మేడం. హాయ్ అండి రాజు గారు. పద్మిని గారు, చెర్రీ గారు ఏమైనా అన్నారా? ఎన్నో అన్నారు నాన్న నన్ను. మేడం నాకు ఇంకా పెళ్ళి కాలేదు మేడం. ఆహా, 7 ఊళ్ళో పూజారి అంటే 7 ఊళ్ళు 7 వైఫ్లు అనుకున్నా. ఏ మొదలు పెట్టావా వంశీ? ఇప్పుడే గ్యాప్ ఇవ్వు వంశీ, గ్యాప్ ఇవ్వు. ఇప్పుడే వచ్చావు కదా. డ్యూటీ వల్ల మీ లైవ్ మిస్ అవుతున్నావా? రాజుగారు ఓకేనండి, డ్యూటీ చేసుకోవాలి కదా, వీలున్నప్పుడే రండి. చెర్రీ గారు, చెన్నై ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంటే వెళ్ళాను. బాగానే ఉంది వెటకారం మోనికా గారికి. ఏదో కొంచెం. నువ్వు రాలేవని బాధలో మీ అక్క ఎంత తినిందో ఏం తినిందో తెలియకుండా తినిందంట. చూడు వంశీ, చెర్రీ నాతో మాట్లాడాడంట, అందుకే నువ్వు వండినప్పుడు ఇష్టం ఉన్నారు. రాజుగారు చెప్పు మేడం. ఏం లేదండి,